హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో అయితే మీ ముందరికి అయితే వచ్చేసాను. కొత్త టాపిక్ ఏమని మీ తమిళ చూస్తుంటేనే అర్థమవుతుంది. కానీ బిగ్ బాస్ టైటిల్ సింబల్ ఎందుకు పెట్టా అనేసి మీకు డౌట్ రావచ్చు. దాని విషయం కూడా లాస్ట్లో అయితే చెప్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ అప్డేట్స్ అంటే సీరియల్ గురించి కానీ టీవీలో వచ్చే ఛానల్స్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సెర్చ్ చేస్తానండి. ప్రతిరోజు ఇంపార్టెంట్ 3 వీడియోలు 4 వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. రివ్యూస్ కూడా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్గా క్యారెక్టర్లకు కానీ వెళ్ళిపోయినామంటే క్యామియోస్ అంటే సీరియల్లో నటించేవాళ్ళు, పాత సీరియల్లో నటించేవాళ్ళు ఇప్పుడు సీరియల్లో నటిస్తూ ఉంటారు. ఇది మాత్రం ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన సినిమాలో ఏదైనా ఒక హీరోని ఒక ఫేమ్ ఉండే హీరో వచ్చి కొంచెం ఒక్క సెకండ్ కనపడినా కానీ అబ్బా ఏముందిరా అబ్బా యాక్టింగ్ అనేసి మనం అనుకుంటాం కదా. ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే విక్రమ్ సినిమాలో రోలెక్స్ లాగా ఆ విధంగా మనం చూసుకున్నామంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా తెలుగు సీరియల్ డైరెక్టర్స్ మాత్రం మంచిగా థింక్ చేస్తూ ఉంటారు నాకైతే అనిపించింది. ఫస్ట్ సీరియల్ స్టెప్ వేసింది వచ్చి మన చిన్ని సీరియల్లో వచ్చి కావ్య నిఖిల్ ఎంత కాంట్రవర్సీ అయిందో మనందరూ తెలిసిన విషయమే. అక్కడ నిఖిల్ని తెచ్చి సీరియల్ పెట్టి మంచి హైప్ అయితే తెచ్చాడు, మంచి టీఆర్పీ కూడా వచ్చింది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ రావడం వల్ల అదైతే జరిగింది. ఫస్ట్ సీరియల్లో నిఖిల్ అయితే వచ్చింది. దీనిపైన నేను పోల్ కూడా పెడతాను, ఎవరు క్యామియో బెస్ట్ అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ శోభిత గారు, ఇల్లాల పిల్లలకి ద బెస్ట్ ప్రమోషన్ అంటే శోభిత గారు వచ్చి చేశారు. మీకు తెలిసిందే కదా, శోభ గారు అక్కడ వచ్చి చేశారు. వాళ్ళు వచ్చి చేసిన తర్వాత సీరియల్ అనేది కొంచెం అయితే గ్రో అవుతుంది. టీఆర్పీలో కూడా మంచి రేటింగ్ అయితే వస్తుంది. కానీ వాళ్ళు చెప్పిన పాయింట్లు ఇంకా రాలేదు సీరియల్లో. ఆ పాయింట్లు వచ్చేంతవరకు మనం అయితే వెయిట్ చేయాలి. ఇల్లాల పిల్లలు అదొకటైంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా సత్యభామ సీరియల్లో బాగా ఫేమస్. అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ బిగ్ బాస్ పోయేదానికి ఛాన్స్ 99% ఉందనేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ పలికే బంగారమైన సీరియల్లో జస్ట్ 2 రోజులు ఎపిసోడ్లో కనపడింది. దానికి అసలు ఎక్కడుందో కూడా సీరియల్ తెలియదు. అలాంటి సీరియల్కి ఎంత ఫేమ్ వచ్చింది, ఎంత గ్రిప్ వచ్చిందంటే ఆ సీరియల్కి అంత గ్రిప్ వచ్చింది, అంటే అంత ఇంపాక్ట్ చేసింది మన సత్య గారు అయితే అక్కడ క్యామియో రోల్లో వచ్చింది. ఇప్పుడు నువ్వుంటే నా జతగా సీరియల్ వచ్చి ద బెస్ట్ టీఆర్పీ అయితే వస్తుంది. ఇక్కడ రోజు చూసిందే నా భార్య కాదు అనేసి మన దేవ అయితే చెప్తానే ఉంటాడు. మిథున వచ్చి నా తాలుబొట్టు అని చూపిస్తూనే ఉంటుంది. ఈ విధంగా చూపించడం వల్ల సీరియల్ చూసే వాళ్ళు కూడా బోర్ కొడుతూ ఉంటుంది. ఎప్పుడు మిథున వాళ్ళ నాన్న వచ్చి దేవ పైన యుద్ధం చేయడం అది ఇది చూపిస్తూనే ఉంటుంది. కానీ ద ఫస్ట్ టైము మన కృష్ణ ముకుంద మురారి సీరియల్లో అక్కడ మన ప్రేరణ గారు వేరే సీరియల్ అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మన యష్మి గారు అయితే వచ్చారు, ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చారు. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒక 22-30 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కొత్త క్యారెక్టర్ రావడం వల్ల సీరియల్ కొంచెము స్టోరీ కూడా చేంజ్ అవుతుంది. స్టోరీ చేంజ్ అయినప్పుడు కొంచెం మనకు కూడా ఎంగేజింగ్గా ఉంటుంది. ఒక్కసారి మన తెలుగు ఆడియన్స్ ఎలాగుంటే ఒక 10 ఎపిసోడ్లు కానీ చూసాం అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా ఆ సీరియల్ వద్దనుకున్నా కానీ మనం చూడాలనిపిస్తుంది. ఆ విధంగా అయితే మోల్డ్ చేసుకునేస్తాం మనల్ని మనం. అందుకోసమే డైరెక్టర్ గారు భలే థింక్ చేసి ఈ విధంగా క్యామియోలు తెచ్చి పెట్టడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నెక్స్ట్ కొత్త సీరియల్ ఇంకో సీరియల్లో ప్రేరణ గారు కూడా రాబోతున్నారు అనేసి మనకు ఆల్రెడీ ఒక ప్రోమో అయితే చిన్న ప్రోమో వదిలేరు. అది ఎక్కడ ఏమనేసి తెలీదు. ఇంకో మేబీ 3-4 రోజులు అయితే వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి నుంచి మన అప్డేట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కిరణ్ 2.0 అనుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బిగ్ బాస్ లోగో పెట్టినా అని చెప్పాను కదా. బిగ్ బాస్ అందరూ రిలేటెడ్గా ప్రతి ఒక్కరు బిగ్ బాస్ పోయి వచ్చిన కంటెస్టెంట్లే వీళ్ళు నలుగురు. ప్రేరణ గారు కానీ, యష్మి గారు కానీ, నిఖిల్ కానీ, అలాగే మన శోభ గారు కానీ, ఇప్పుడు సత్యభామ గారు కూడా బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ బిగ్ బాస్ టైటిల్ అయితే పెట్టాను. ఇది అండి నా విశ్లేషణ. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను. థ్యాంక్ యూ.